నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీపీ కొండ ప్రకాష్ గౌడ్, సతీమణి కొండ గోదావరి కుమారులు రాము గౌడ్, నర్సా గౌడ్లు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ సందర్భంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి ఏలేటి మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు పూసం రాజు సమావేశం నిర్వహించారు. ఇక మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంపీపీ కొండ గోదావరి బీజేపీలో చేరడంతో పార్టీ బలోపేతం అయిందని అన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి మున్సిపల్ పై జెండా గౌరవిస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజన్న గారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు మల్లికార్జున రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇలా నలుగురం ఐదుగురం కూర్చొని తనతో నేను కూర్చున్నా. ఇలా ఏంది పడ్డ మనిషి ఉన్నాడు, ఏడ కూర్చున్నా ఏందో అని ఎంబడ పోయినా ఏదంటే అది తీసుకుని ఎంబడ పోయి తాగిపించుకుంటూ నేను తనను నూపుకుంటా వచ్చిన. ఇలా ఆరుగురం ఐదుగురం కూర్చుంటే అన్ని పార్టీలు నక్కుంటా పోతురు. ఇలా ఒక గుప్పెడు మంది అయినరు. మంది అయినాక ఇలా 17 సంవత్సరాల నుంచి ఇలా తన ఆరోగ్యంగా లేకపోవని ఇక తన పక్కకున్నాడా ఇక దేవుడు జయ శ్రీరామ్కు తెలుసు. ఇలా నాకు అంత బాధాకరమైన విషయం. తనను అట్లా ఉండి ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకునేమో అని నా ఆశ ఉండే. ఇదే ఇంకా 4 ఏళ్ల ముందు ఇది అనుకున్న పడితే వీళ్ళ తనాన్ని ఇలా కూర్చుంటుండేనేమో అని అనుకుంటున్నా నేను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మోడీ గారి సుపరిపాలన, గ్రామీణ అభివృద్ధి, పల్లె అభివృద్ధి అన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు కలకలాడుతుందంటే ఆయనే కారకుడు అనేది గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మంత్రులే కానీ ఈరోజు కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గొడవల మధ్య మోడీ గారిని పొగడడం అనేది ఇలా మనందరం కళ్ళారా చూసింది. అది నిదర్శనం, అది మోడీ గారి అభివృద్ధికి నిదర్శనం. ఈరోజు గ్రామీణాలు కానీ అన్ని కూడా పట్టణాలు కూడా మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాల మీదనే ఈరోజు రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి. వారి సతీమణి భూదేవి గారు 2 సార్లు ఎంపీపీగా కూడా చేయడం జరిగింది. ఎంతో ప్రజాసేవ చేసి ప్రాంతానికి గోదావరి ఎన్నోసార్లు ఎంతో ప్రజాసేవ చేసింది. మంచి పేరుంది ఏరియాలో. కుమారులు రామ్ గారు, నర్సా గౌడ్ గారు, ఇంకో కుమారులు అందరూ కుటుంబం మొత్తం నేను వచ్చి రిక్వెస్ట్ చేసిన పార్టీ జాయిన్ కమ్మని చెప్పి నా రిక్వెస్ట్ అంగీకరించి పార్టీలో జాయిన్